తొలుత 100 దినాలే అన్నారు కానీ ఇప్పుడు 200 దినాలు అవుతుంది. అందుకే ఇక ఆలస్యం చేస్తే ఎగస్ పార్టీ వాళ్ళంతా కలిసి ఆగమాగం చేస్తారు అని అనుకున్నారో ఎట్లనో మరి. సర్కారోళ్ళు రువడి పెంచిర్రు, ఇచ్చిన హామీలు ఇస్తామన్న పథకాలు ఒక్కొక్కటి ఎగరబెట్టే పల్లబడ్డరు. అన్నిటికీ మించి రైతు భరోసా పైసల మీద ముచ్చట్లు గట్టిగా నడుస్తున్నాయి. మంత్రులంతా రైతులతోని మాట ముచ్చట చేసి ఎట్లెట్లా చేద్దాము అని ఆలోచనలు చేస్తుర్రు. ఖమ్మం జిల్లాల మీటింగ్ అయ్యింది, ఒక్కసారి పోయొద్దాం పారి మనం కూడా. రైతు బంద్ వేస్తలేరు అని అంటే ఎట్లా పడితే అట్లా, ఎవరికి పడితే వాళ్ళకి వేస్తే ఎట్లా, పైసలు దండగా అవుతాయి. నిజంగా వ్యవసాయం చేసే రైతన్నలకే సాయం చేయాలి, వాళ్ళకే రైతు భరోసా పైసలు వేయాలి అన్నట్టు ఓ రేవు పొంటి వివరం చేస్తాను తెలంగాణ సర్కారు. ఇప్పటికే రైతు భరోసా మీద మంత్రులతోని ఓ కమిటీ వేసిండ్రు కదా. ఇక ఇప్పుడు గా కమిటీ జిల్లాల పొంటి తిరిగే కార్యం ముంగటేసుకున్నది. ఇట్లనే ఖమ్మం జిల్లా రైతులతోని మీటింగ్ అయినరు మంత్రులు. మంత్రులకు నడుమ ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. అన్నిటికంటే ముందుగాల రైతులకు పైసలు ఇచ్చుడా అంటే సర్కారోళ్ళు జేబులకేం చేయం తీసిస్తలేరు. పబ్లిక్ ట్యాక్సులు గట్టంగా వచ్చిన సొమ్ములే పంచిపెట్టాలి. అసోంటప్పుడు ఎవళ్ళకు పడితే వాళ్ళకి ఇస్తే ఎట్లా, నిజమైన రైతులకే సాయం అందాలే కదా అన్నట్టు మాట్లాడిండు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు. మేము పంచేటువంటి డబ్బులు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే. ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపేణా వస్తున్న డబ్బు. కాబట్టి ఈ పంచే కార్యక్రమాలు మేము కస్టోడియన్స్గా ఈ పంచే కార్యక్రమాన్ని మీ డబ్బుల్ని మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఇక సర్కారోళ్ళు అనుకున్నట్టుగానే అసలైన రైతులకే వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా పైసలు ఇవ్వాలి అని కోరుకున్నారు రైతన్నలు. అంతేకాదు ఐటీ పేపర్లు ఇచ్చిన వాళ్లకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్లకు రైతు భరోసా రాదు అంటున్నారు కదా. ఇక దాని మీద మంత్రులు మాట్లాడినరు. పొలగాండ్ల చదువులకు, ఇంకోటి బ్యాంకు పనులకు రైతులు ఎంత సంపాదన ఉన్నది ఏంటిది అనేది ఐటీ రిటర్న్స్ ఇస్తుంటారు. అసోంటోళ్ళు ఏం పికర్ చేసే అవసరం లేదట, వాళ్ళకు రైతు భరోసా వస్తుందట. సర్కారు కొలువులు చేసుకుంటా, పెద్ద వ్యాపారాలు చేసుకుంటా లక్షలు కోట్లు ట్యాక్సులు కట్టేటోళ్లకు రాదట. అంతేకాదు పాత సర్కారోళ్ళు రైతు బంద్ ఒక్కటిచ్చి మిగిలిన సబ్సిడీలు అన్ని తీసేసిండ్రు. గట్ల చేయకుండా డ్రిప్ పైపులు, ఇంకోటి మిషన్లు సబ్సిడీల మీద ఇయ్యాలి అని కోరిండ్రట రైతన్నలు. ఇంతమంది కౌలు రైతులకి ఇస్తామన్న పైసలు ఇయ్యాలి అని అడిగిండ్రు. రేషన్ కార్డుతోని లింకు పెట్టొద్దని ఇంతమంది గిట్ల తీర్లో చెప్పుకొచ్చిండ్రు. మంత్రులు, ఆఫీసర్లు అందరి ముచ్చట్లు పేపర్ల మీద రాసుకున్నారు. ఇట్లా ఇక అన్ని దిక్కుల మీటింగులు పెట్టి అందరి ముచ్చట్లు విన్నాక ఆఖరికి అసెంబ్లీలో ఓ నాడు చర్చ పెట్టి అప్పుడు నిర్ణయం చేస్తారట. చూడాలి మరిగా ఆ రోజు ఎప్పుడు వస్తుందో. చేస్తామన్నాక చేస్తాం, వెనకకు తగ్గేదేలే అన్నట్టు ఒక్కొక్కటి ఎగరబెడుతుర్రు ఏపీల కొత్త సర్కారోళ్ళు. ఓ దిక్కేమో పాత సర్కారోళ్ళు పోయిన 5 ఏళ్ళు ఏమేం చేసిర్రో పబ్లిక్కు పూసగుచ్చుకుంటేనే ఇంకో దిక్కు పతారా పెంచుకునే పనులు చేస్తుర్రు. అందరేమో కానీ నీళ్ల మంత్రి నిమ్మల సారు స్పీడు చిన్నగలేదు. ఏదో కార్యం ముంగటేసుకొని పబ్లిక్లకు పోతూనే ఉన్నాడు. హోదా పక్కకు పెట్టి అందరితోని కలిసి తాను కూడా పని చేస్తున్నాడు. అట్లనే అందరితోని పనులు చేయిస్తున్నాడు. ఇగో చూడురు ఈసారి ఏం చేసిండో సార్. వానలు పొట్టు కొడతాయేమో అనుకుంటే ఉత్తగా మబ్బులుగా అమ్ముతున్నాయి. గుడు అంటున్నాడు, తుప్పిరి వాడిపోతున్నాడు వానదేవుడు. ఆయమన్న వాన ఒక్కటంటే ఒక్కటి కూడా పడతలేదు. అందుకే ఇక గోదాట్లకి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసుకొని ముందుగాల తాగే నీళ్ళు అయితే ఇడిచిపెట్టిండ్రు ఏపీ సర్కారు వాళ్ళు. తొలుత పబ్లిక్ దూపారితే ఇక వెనక సిరికెట్లనో ఓ లెక్క భూములు దడుపుకోవచ్చు అన్నట్టు ఆలోచనలు చేసిండ్రాట. అందుకే నీళ్ల మంత్రి నిమ్మల సారుతోని కలిసి ఇంకో 2 మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థ సారథి ముగ్గురు కలిసి కాలువలకు, చెరువులకు నీళ్లు ఇడిచిపెట్టిండ్రు. అప్పట్లో చంద్రబాబు సార్ కట్టిన పట్టిసీమ ప్రాజెక్టుతోనే నీళ్లు ఎత్తిపోసి పబ్లిక్ కు దూపదీరుతాన్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఆనాడే చెప్పాడు, భారతదేశాన్ని కరువు కాటకాల నుంచి, దుర్భిక్ష పరిస్థితుల నుంచి కాపాడగలిగేటువంటి శక్తి ఒక్క నదుల అనుసంధానానికి మాత్రమే ఉంది. ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్ ద్వారానే అది సాధ్యమవుతుందని మన తెలుగు బిడ్డ కేఎల్ రావు ఏదైతే ఆ రోజు చెప్పాడో ఆ కలలను ఆ భారతదేశంలో నిజం చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ గోదావరి కృష్ణను అనుసంధానం చేసినటువంటి నాయకుడు
నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇడిచిపెట్టిన నీళ్లతోని కృష్ణా డెల్టాల 7 లక్షల ఎకరాలకు ఎక్కువనే నీళ్లు అందుతాయట. 500కి ఎక్కువనే చెరువులలో నీళ్లు నింపుతారట. తాగే నీళ్ల తిప్పలు లేకుండా చేస్తారట. ఇదిట్లుంటే మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా సరే నిమ్మల సారు మస్తు రుంవడిగా పనిచేసేది. ఎవరికేం తిప్పలు వచ్చిందన్నా ఉరుక్కుంటా పోయేది. ఇప్పుడు సర్కారు వాళ్ళు మంత్రి సీట్ల కూకబెట్టేటాలకు ఇంగింత రువ్వడి పెంచిండు. మంత్రి పోస్ట్ ఇచ్చినా సరే సారు పబ్లిక్ తో కలిసి పనులు చేస్తున్నాడు. మొన్న టిడ్కో ఇండ్ల కాడ సీదులు పెరిగితే కొడవల ఇయ్యాల రేపట్ల పెద్ద పెద్ద అధికారులే వరాలు ఇచ్చిపోతే అవి అమలు అయ్యేటానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. ఒక్క వరం ఇచ్చి ఇట్లా కొబ్బరికాయ కొట్టిపోతారో లేదో. పని అట్టకెక్కి నెలలు దాటి సంవత్సరాల కమానం అట్లనే పడవ పడడం మనం చాలా దిక్కులే చూసినాం. కానీ ఒక బుజ్జి చెప్పిన ఒకటే మాటకు గా ఊళ్ళే బడి తయారైంది. చదువుకుంటానికి దూరం పోతున్న పొల్లగాండ్లకు పెద్ద ఆసరైంది. ఇంతకా బుజ్జెవళ్ళు గా బడి గంత దబిన కట్టించింది ఎవళ్ళు అనేది నేను చెప్పుడు కాదు. కానీ ఇగో మీరే చూడుర్రి. తోవంతా బురద బురద ఉన్న పెద్ద పెద్ద కార్లు వచ్చినాయి. గా కార్లకెంచి అడవి బిడ్డ మంత్రి సీతక్క దిగి ఇట్లొచ్చిందో లేదో ఊరి అమ్మలక్కలంతా ఎదురుపోయి నీళ్లారా పోసి ఎదుర్కుర్రు. అయ్యగారు మంత్రాలు చదువుతుంటే పొల్లగాండ్లు పూల రెక్కలు జల్లుకుంటా మా సంబరంగా దొలకపోయిర్రు. అటెంక అసలు కార్యం షురువైంది. మంత్రి సీతక్క ఇంక ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సారు కొబ్బరికాయలు కొట్టిర్రు. కత్తెర తీసుకున్న సీతక్క పచ్చ రిబ్బన్ను పట్టుకున్న కత్తెరిచ్చి కొత్త బళ్లే అడుగుపెట్టింది. బడి పొల్లగాండ్లకు బుక్కులు పల్కలు బడి బట్టలు వంచింది. అందరికి మంచిగా చదువుకొర్రి బేటా అని 4 బుద్ధి మాటలు చెప్పింది. ఈ కొత్త బడిని ఒక చిన్న బుజ్జి అడిగిన కోరిక కాదనకుండా సీతక్క ఎమ్మటే గట్టించి ఇచ్చిన మాట నిలుపుకుంది. అసలుకైతే గీడ నీలం రంగు గౌన్ వేసుకున్న బుజ్జిని చూస్తుర్రు కదా, పేరు పూనెం తులసి. అయితే గీ షెల్లకు బగ్గ టాలెంట్ ఉండి ఈ నడుమ జీ తెలుగు డ్రామా జూనియర్స్ కార్యంకి ఎంపికైందట. అసలే గుత్తికోయ బిడ్డ అవ్వుడుతోని జీ కంపెనీ వాళ్ళు మంత్రి సీతక్కను పెద్ద సుట్టం లెక్క రమ్మన్నారట. గా కార్యానికి హాజరుపడ్డ సీతక్క గీ బుజ్జిని దగ్గరికి తీసుకొని నీకేం కావాలే నానా అని అడిగితే, మేడం మా గూడెంలో బడి లేక బొచ్చడి అవస్థలు పడుతున్నాం, జర బడి కట్టించుర్రి అని అన్నదట. అదిన్న మంత్రి మేడం సరే బేట అట్లనే కట్టిస్తా అని వెంటనే అధికారులతోని మాట ముచ్చట చేసి కార్పొరేట్ బళ్లకు ధీటుగా గీ సర్కార్ బడి కట్టించి సీతక్క పుట్టిన దినం నాడే పరదా గుంజి చాలు చేసిర్రట. 30 మంది చదువుకునే పొల్లగాళ్లున్న ఆ గూడెము కొత్త బడి అడుగుతోని దూరం పోయే బాధ తప్పిందన్నట్లు. చూడుర్రి బుజ్జి ఎంత మంచి కోరిక కోరిందో. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న బయ్యక్కపేట దగ్గర అడవి ప్రాంతంలో ఉండే తక్కెళ్ల పహాడ్ అనే ఊర్లో అయ్యింది గీ ముచ్చట. కొప్పున్నమ్మ ముడిచిన అందమే హిరవోసుకున్న అందమే అన్నట్లు పైసలు బగ్గున్నోళ్ళు ఏం చేసినా వార్తనే అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయి తిరుగుతుంది. ఆగో అట్లనే మన ఆసియా ఖండంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ సార్ చిన్న కొడుకు పెళ్లి ఈ శుక్రవారం నాడు అవుతుంది కదా. మరి గా పెళ్లికొచ్చే చుట్టాలకు పక్కాలకు ఏమేం వంటలు చేస్తుర్రు, ఎన్ని తీర్లై వడ్డీయబోతుర్రో ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారి. దునియాల మామలను మించిన పెళ్లి ఇంకేది ఉండొద్దన్నట్లే చేస్తుండు ముఖేష్ అంబానీ సారు. అలా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి ఈ నెల 12వ తారీఖు నాడు అవుతుంది కదా. గా పెళ్లి ఈ దునియాలనే అవ్వల్ దార్ది అన్నట్లు రికార్డు కొట్టనికే మస్తు ఇకమతులు చేస్తుర్రు. మన దేశం నుంచే కాకుండా బయటి దేశంలో పొంటి కూడా శీతం మంది చుట్టాలు వస్తుర్రు. కాబట్టి ఏ దేశ పోలకు ఆ దేశం వంటలు అందరికి ఒకటే తావుల దింపించాలే అన్నట్లు అన్ని తీర్లా వంటలు వండిస్తుండట. అండ్ల వడాపావ్ కాడ నుంచి మొదలు పెడితే బయటి దేశాలలో దొరికే అన్ని తీర్లా బువ్వలు, కూరలు, చాట్లు, మసాలా ఏంపుడు గిట్లా అన్ని తీర్లై ఉంటాయట. అయితే గా మొన్నైనా ప్రీ వెడ్డింగ్ దావత్కే సారు 2500 తీర్ల వంటలు వండించిండట. గీ చిన్న కార్యానికే గిన్నిగనం వంటలు వండిస్తే ఇక పెండ్లి నాడు ఇంకెన్ని తీర్ల వంటలు వండిస్తాడో అని అనుకుంటుర్రు చాలా మంది. అంతేకాదు అండ్ల చాట్ కావాలని ముఖేష్ సారోళ్ళ ఇంటామే నీతా మేడమే స్వయంగా చాట్ తిని జబర్దస్త్ ఉన్నది, మా ఓని పెళ్లికి కూడా మీరే చాట్ పెట్టాలి, ఎంతమందికి కావాలనో ఎంత ఖర్చు అవుతుందో చెప్తే గదేందో చేసేస్తాం అన్నట్లు చెప్పిందట. ఇప్పటికే ముఖేష్ సార్ కొడుకు పెళ్లి ముచ్చట ఏరికైన కాడ నుంచి వాళ్ళ ఇంట్లో ఏ చిన్న కార్యం అవుతున్నా అది పెద్ద పండుగ లెక్కనే అవుతుంది. ఆయన రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు డబ్బులున్నోళ్ళు దలుచుకుంటే ఈసొంటి హంగు ఆర్పాట్లు తక్కువనా తీయుర్రి. ఇప్పటికే జియో రీఛార్జులు పెంచిర్రు. ఇప్పుడు పెళ్లి కోసం ఖర్చు చేస్తున్న పైకమంతా మళ్ళా జనం తాను నుంచే వసూలు చేస్తాడని కొందరు అంటుంటే, ఏహే అంబానికి గా ఖర్చు ఊసిపోయిన ఉల్లిగడ్డ పొట్టుతో సమానం అని కొందరు అంటుర్రు. ఏదైతే గాని ఓ పెళ్లి కార్యంలో 10-15
లేని వంటకాలు తినుడే మా ఎక్కువ. అసొంటిది వందలు వేల రకాల వంటలు ఎట్లా తింటుండొచ్చు అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. ఈ భూమి మీద ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. అసలు లెక్కకి చెప్పాలంటే ఉన్నోళ్ళ కంటే లేనోళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇక ఆ గరీబోళ్ళు ఎల్లక బతుకు బండిని బలిమీటికి నెట్టుకొస్తుర్రు. సపోజ్ చేసి పెళ్ళాం పిల్లల్ని సాదుకుంటా వస్తున్నోళ్ళే శితం ఉన్నారు. అగో అట్లనే ఒక అన్న గీ అప్పులతోని నేనేగలేను అని తన 3 పిల్లలను ఎంటబెట్టుకొని ఎటో పోయిండట. మరి ఏడికి పోయిండు, ఏం చేసిండు అనేది మనం కూడా అరుచుకోవాలి కదా. చలో అట్లా ఉన్నాను ఏం కాదు. అన్న ఇప్పుడు ట్యూబ్ అయినది రైట్ వచ్చేసి చూసిరు కదా అనుల్లా. ఇగో గీ అన్ననే గిట్ల తన 3 పిల్లలను కార్ల ఎక్కించుకొని కార్తో ఈతంగా అమాంతం చెర్ల దుంకిండు. బిఎన్ రెడ్డి దిక్కుండే అశోక్ అనే గీ అన్న ఓ కాంట్రాక్టర్ అట. అయితే బతుకు బండి సరిగ్గా నడవక కొన్ని బాకీలు చేసిండట. ఇక అవి ఎట్లా తీర్చాలే అని అనుకున్నాడో ఏం పాడో గాని నేను జీవి తీసుకొని పిల్లలుంటే మళ్ళా పిల్లలను అడుగుతారని అభం శుభం తెలియని పొల్లగాండ్లను బయటికి పోదాం పాపేట అని కార్ ఎక్కించుకొని చక్కగా ఈనాం కూడా షెర్లకు కార్తో సాతల దుంకిండట. ఇక చుట్టుపట్టోళ్ళు చూసి ట్యాబులు తాళ్ళేసుకొని తండ్రి 3 పిల్లలను బయటికి గుంజిర్రు. సమయానికి అందరూ ఊరికొచ్చి తలో చేయి వేసిర్రు కాబట్టి ఎవ్వరికి ఏం కాలేదు గాని అదే జర్రంత ఆలస్యం అయితే ఎంత గోసుండు. పాపం పొల్లగాళ్ళని చూడుర్రి ముద్దుగా ఎంత అమాయకంగా ఉన్నారో. పిల్లల ముఖాలు చూసైనా గీ నిర్ణయం మార్చుకునేది ఉంటివే అశోక్ అన్న. ఆయన ఈ కష్టాలు బాధలు మనుషులకు కాకుంటే ఇంకెవరికి వస్తాయే? ఎంత తిప్పలు వచ్చినా గాని ఏదైతే అదయిందని గట్టిగా నిలబడాలి గాని గిట్ల చేస్తారా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక అటు పోలీసులు కూడా దబ్బిన్నే వచ్చి ఎందుకు గిట్ల చేసిండు ఏం కథ అని అరుచుకొని స్టేషన్ కు తోలుకుపోయిర్రట. అంతలే బుజ్జోళ్ళ చుట్టాలు కూడా వచ్చి ఏం కాదు బిడ్డ మీకు మేము ఉన్నామని ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకుర్రు. ఇక గీ ముచ్చట సోషల్ మీడియాలో శకలు కొడుతుంటే కార్లున్న తండ్రి 3 పిల్లల పానాలు దక్కిచ్చినోళ్లను మస్తు తారీఫ్ చేస్తుర్రు నెట్టన్నలు. తొక్కలో కారు పోతే పోయింది గాని సక్కదనాల పిల్లలు దక్కిర్రు. ఈ కాడ నుంచైనా పొల్లగాండ్లను పాయలంగా చూసుకుంటా నువ్వు కూడా నిమ్మలంగా ఉండే అన్నా అని అనుకుంటా కామెంట్లు రాసుకొస్తుర్రు. మరి ఇసొంటి ఆపతి భగోన్కి కూడా రావద్దు కదా, ఏమంటారు?